అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి. చదవడం రాని వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా తెలియకపోతే లేఖన పుస్తకాలు తెచ్చుకోండి. లేఖన పుస్తకాలు తెప్పించుకొని చక్కగా ఒక్కొక్క అక్షరాన్ని పలుకుతూ రాయండి. మీరు ఒక్కొక్క అక్షరాన్ని పలుకుతున్నప్పుడు ఒక్కొక్క బీజాక్షరం అది మీలో నెగటివ్స్ అన్నీ వెళ్ళిపోతాయి బయటికి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. అమ్మవారు పొంగిపోతారు. ఒక ఆవిడకి ఎంత మంచి అదృష్టమో చూడండి. ఆవిడ పాపం ఇంట్లో అన్ని సమస్యలే, మనందరికీ కూడా ఇంట్లో అన్ని సమస్యలే ఉంటాయి. ఇంట్లో ఆడపిల్లకి వివాహం చేయాలి, మగపిల్లాడికి ఉద్యోగం రావాలి, ఈవిడికేమో ఆరోగ్యం కుదుట పడట్లేదు, ఇంట్లో గొడవలు, ఆస్తి తగాదాలు, ఈ మనకున్నటువంటి ఆస్తులేమో ఎవరో కబ్జా చేయడాలు, ఇలా అనారోగ్యము, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ప్రతి ఇంట్లో ఉండే సమస్యలే. ఆవిడకి ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ ఆవిడ ఏం చేశారు, ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి లేఖనా పుస్తకం 5 సార్లు రాసేటటువంటి లేఖనా పుస్తకం ఒకటిను, తర్వాత 1000 నామాలు ఉన్నటువంటి నామాలతో, కేవలం నామాలు మాత్రమే ఉన్నటువంటి ఆ నామాల పుస్తకం తెచ్చుకున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక చోట కూర్చుని నిర్ణయించుకున్నారట. ఏమని, ఈ లలితా సహస్రనామ స్తోత్రం యొక్క లేఖనా పుస్తకం ఇది రాస్తున్నంత కాలము కూడా మనం మాంసం జోలికి వెళ్ళొద్దు, మాంసాహారం జోలికి వెళ్ళకూడదు అని అందరూ కలిసి నిర్ణయించుకుని మూకుముడిగా కుటుంబం అంతా కూడా మద్య మాంసాల జోలికి వెళ్ళడం మానేశారు. అంతేకాదు, వాళ్ళు ప్రతిరోజు కూడా సాయంకాలం, ఉదయం ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు, కుదరదేమో మరి వాళ్ళకి. సాయంకాలం ఏం చేశారు అంటే, ప్రతిరోజు సాయంకాలం స్నానం చేసి చక్కగా దీపారాధన చేసుకుని ఒకే ఒక్క శ్లోకం రాసుకునేవారు. రాసుకుని, ఇప్పుడు ఒక శ్లోకం ఉందనుకోండి, మొట్టమొదటి శ్లోకమే ఉంది, శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఈ శ్లోకం ఉంది. ఈ శ్లోకాన్ని రాయడం, ఆ ఒక్క శ్లోకం అయిపోయాక ఇప్పుడు నామాల పుస్తకం తీసుకుని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞై నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం చిదగ్నికుండ సంభూతాయై నమః, ఓం ఐం హ్రీం శ్రీం దేవకార్య సముద్యతాయై నమః. ఇలా అంటే మొట్టమొదటి శ్లోకంలో 5 నామాలు ఉన్నాయి కాబట్టి 5 నామాలు రాసేసేవారు. ఆ శ్లోకంలో ఎన్ని నామాలు ఉంటే అన్ని నామాలు ఈ నామాల పుస్తకంలో రాసుకునేవారు. అలా సాధన చేశారట. 100 శ్లోకాలు పూర్తయ్యేసరికి, 100 శ్లోకాలు అయ్యేసరికి దాంట్లో ఎన్నో నామాలు ఉంటాయి. ఆ నామాలు 100 శ్లోకాలు, 100 శ్లోకాలకు సంబంధించిన నామాలు పూర్తయ్యేసరికి క్రమంగా వాళ్ళ ఇంట్లో మార్పులు రావడం సంభవించింది. ఎలాంటి మార్పు అనుకుంటున్నారు? ఇంట్లో వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ అమ్మాయికి వివాహం కుదిరింది, అది కూడా చక్కటి సంబంధం కుదిరింది. అలాగే ఈవిడ ఎవరైతే ఈ లేఖనా పుస్తకాలు ఇవన్నీ తెప్పించుకున్నారో ఆవిడ యొక్క అనారోగ్యం తగ్గుముఖం పట్టింది. అనారోగ్య సమస్యలు పూర్తిగా ఇంట్లో గొడవలు కూడా ఎలా పోయాయో, పోయాయి. ఆస్తి తగాదాలన్నీ కూడా సర్దుకున్నాయి. వాటికి అవే పరిష్కార దిశగా పరిష్కారం అయిపోయాయి. అలా నెమ్మదిగా ఒక్కొక్కటి క్లియర్ అయిపోయాయి అన్నీ కూడా. వాళ్ళు ఒక కండిషన్ పెట్టుకున్నారు కదా, మద్య మాంసాల జోలికి వెళ్ళలేదు. అలాగే ప్రతిరోజు సాయంకాలం క్రమబద్ధంగా ఆ ప్రదోష వేళలో ప్రతిరోజు ఒకే సమయానికి వాళ్ళు ఈ సాధన చేశారు. దీపారాధన చేసుకుని చక్కగా ఈ సాధన చేశారు. వాళ్ళు ఆ తర్వాత కూడా మాంసాహారం తీసుకోవడం పూర్తిగా మానేశారు. ఇంటిల్లిపాది కూడా అలా ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నారు, ఇంకా లైఫ్లో ఎప్పుడూ కూడా మాంసాహారం ముట్టుకోకూడదు అని. చక్కటి ఫలితం వచ్చిందో చూడండి. మనం ఒక పుస్తకం కొనుక్కోవాలంటే బేరాలు, అయ్యి బాబాయ్ ధర చాలా ఎక్కువండి అంటాం. కానీ నీకున్న సమస్యల ముందు ఆ ధర ఏ పాటిది? సమస్యలు ఒకేసారి పోయాయా లేదా? మంచి ఉద్యోగం వచ్చింది, మంచి పెళ్లి జరిగింది, పెళ్లి సంబంధం కుదిరింది, అన్ని సమస్యలు తప్పిపోయాయి. ఒక 1000 రూపాయలు లేకపోతే 1200 లేదా 1500 ఖర్చు పెట్టడం వల్ల నీ సమస్యలు పోయాయి. కొన్ని వేలు లక్షలు పోయేదానికంట ఒక 1500 2000తోనే నీ సమస్యలన్నీ పోయాయి. కావాల్సిందల్లా శ్రద్ధ, భక్తి, విశ్వాసము, నమ్మకము, అమ్మవారి మీద స్థిరమైన నమ్మకము. నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను. ఇలా ఎంతోమంది నాకు మళ్ళీ కింద కామెంట్లు పెట్టేస్తారు, చాలా ఎక్కువ రేటు ఉందండి, నీకు నీ సమస్యల కంటే కూడా ఈ రేటే ఎక్కువ అనుకుంటే కొనుక్కోవడం మానేయండి. అంతే. మేమందరం సాధన చేస్తున్నాం,
మాకందరికీ ఎన్నో రకాలైనటువంటి దృష్టాంతాలు కలిగాయి. ఇదంతా కూడా ఒక ఆవిడ పేరు లక్ష్మి గారు. ఆవిడ తన స్వయంగా అనుభవించి రాసినటువంటివి ఇవి. కాబట్టి మీకు మంచి జరగాలి అంటే మీరు డబ్బుల గురించి చూడొద్దు. ఒక్కసారి ఖర్చు పెడితే చాలు. అది కూడా మీరు లక్షలేం ఖర్చు పెట్టరు కదా! ఓ 2000 ఖర్చు పెడతారేమో మహా అయితే. మీకు కోట్లల్లో ఉన్న ఆస్తి కలిసొస్తున్నప్పుడు 2000 ఏం పాటిది? మంచి సంబంధం కుదిరినప్పుడు 2000 ఏ పాటిది? మంచి ఉద్యోగం మీ అబ్బాయికి దొరికినప్పుడు 2000 ఏ పాటిది? ఒక్క మంచి చీర మీరు కొనుక్కోవడం మానేసి, ఈ పుస్తకం కొనుక్కొని రాసి దానివల్ల ఫలితం మీరే కదా పొందుతారు. ఆ పుస్తకం మీ దగ్గరే ఉంటుంది. ఫలితం మీ దగ్గరే ఉంటుంది. మీకున్నటువంటి సమస్యలు మీ సమస్యలే కదా తొలగిపోతాయి. మీరు రాయడం వల్ల ఎవరు రాసుకుంటే, ఎవరు ప్రార్థిస్తే అమ్మవారిని, వాళ్ళ కర్మలు క్షీణించిపోతాయి. కర్మలు పూర్తిగా పోతాయి. ఎవరి కర్మ ఫలితాన్ని వాళ్ళు అనుభవించాల్సింది కాబట్టి కర్మ తీవ్రత తగ్గుతుంది. సమస్యలు తొలగిపోతాయి. ప్రయత్నించి చూడండి. నేను స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి మీరు మెసేజ్ పెట్టండి. కేటలాగ్ వస్తుంది. దాంట్లో మీకు నచ్చితే కొనుక్కోండి. వాళ్ళనేమి ఫోన్ చేసి విసిగించక్కర్లేదు. మీరు మెసేజ్ పెడితే చాలు అన్ని వివరాలు వస్తాయి. కొనుక్కోండి. కొనుక్కొని మీ సమస్యల నుంచి బయటికి వచ్చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.